ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనవారీ కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంత నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వాటిపై వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పెన్షన్లు, గృహ నిర్మాణం, రహదారులు, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజల సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టైగర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణ గారికి అలాగే ఆఫీసర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పంచాయతీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే నాన్ సిసి రోడ్ అంటే చూడండి, సిసి రోడ్డు గంగారాం గుడి కొత్త ట్యాంక్ ఉందంట. కొత్త ట్యాంక్ ముందు సగంలో పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇలాగా మండలాల వారీగా అధికారులు అలాగే మా నాయకులు కలిసి ఇలా సమస్య పరిష్కరించే దిశగా ఈ జనవాణి కార్యక్రమాన్ని మండలాల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇలాగా రావటం అనేది చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జనవాణిలో ఈ సమస్యకి పెట్టుకుంటే మన సమస్య పరిష్కారం అవుద్దని తండోపతండాలుగా జనాలు ఇలాగ వచ్చి అర్జీలు పెట్టుకోవడం అనేది చాలా శుభపరిణామం. రానున్న రోజుల్లో మరింత బలంగా అనేక సమస్యలపై పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. ఈరోజు చాలా బాగా జరిగింది. సుమారు 400 చిల్లర వరకు పైచిలుక వరకు అర్జీలు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా మన ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి అనేక సదుపాయాలని ఈరోజు చాలా ఇంచుమించు ఇక్కడ 32 పంచాయతీలు 21 పంచాయతీలు దీనికి సంబంధించి అన్ని పంచాయతీల నుంచి అర్జీలు వచ్చినాయి. ఖచ్చితంగా సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లో కూడా ఈరోజు ఖచ్చితంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే గిరిజన గుడాలని మేము డెవలప్ చేయాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రతి ఒక్కటి అర్జీలు రావడం, ఖచ్చితంగా మేము ఈ 3.5 ఏళ్లలో ఈ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా అటు సీఎం గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి వారు వంతుగా మంచి స్పెషల్ ఫండింగ్ ఇస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన పోలవరం నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని మరొకసారి పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానీకానికి మాటిస్తున్నాం.